ఇబ్బందులు పెట్టేవాడు కాదు. మేము ఏదో కొద్దిగా కనీసం ఐవాష్ కింద నీళ్ళు వదులుకుంటాం. ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి సార్. పట్నం దగ్గర ఒక బ్లాస్టింగ్ 1.5 మీటర్ సైడ్ జరుగుతుంది. నీళ్ళు 300 మీటర్లు సార్. అది బ్లాస్టింగ్ చేసి క్లియర్ అయిపోతుంది. ఇంకా నూతన కాలువ అని నీళ్ళు ఒక 300 తలుపుల దగ్గర ప్లేస్ ఉంది సార్. ఆ 2 చేయాలి. అక్కడ స్ట్రక్చర్లో 6 స్ట్రక్చర్లు పెండింగ్ ఉన్నాయి సార్. ఉన్నాయి సార్ పెండింగ్ సార్. నియర్లీ 6 కోట్లు పెండింగ్, 7 కోట్లు పెండింగ్. 9 కోట్ల చిల్లర వర్క్ 39 కోట్లు పెండింగ్ కోర్టు కాదు. ఇంకా వర్క్ ఎంత శాతం ఉంటుంది పెండింగ్? దగ్గర ఒక 30%. స్టీల్ పాయింట్ పోకుండా మాకు పాతోడు అదే అందుకే ఉత్సాహంగా వచ్చాడు. నాకు ఎందుకు తెలిసిన వీళ్ళన్నా నేను క్లాస్మేట్ ఇంజనీరింగ్. ఆయన ఇంట్రెస్ట్గా నేను అంతా అక్కడ పని చేశాను. అందరూ నాలెడ్జ్ ఉంది దీని మీద. అంతా జనంలో ఇరిగేషన్ మినిస్టర్ గారు ఇప్పుడు మన దగ్గర తెలుసు మా దగ్గర నేను మాట్లాడాను. హ్యాపీ టు సీ మంచోడు. ఇదాకా ప్రాక్టికల్ క్లాస్ ముందు నేను చేశాను. అందరూ అనాథ ఫర్దర్ కౌన్సిలింగ్ కూడా వెళ్ళలేదు. పదపల్లి కూడా పోతుంది. దానికి అని చెప్పేసి 17 ప్యాకేజెస్ ఉన్నాయి సార్. బియాండ్ పాయింట్ 50. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఎక్కడికక్కడ డెవలప్ చేశారు డిస్ట్రిబ్యూట్ సిస్టమ్ కానీ ఇట్లా కానీ. బట్ అసలు మెయిన్ కెనాల్ నుంచి వాటర్ వచ్చి రాజా ఇప్పుడు 1800 1900 ఉంది. ఇంకా అది ఎంత దూరం వస్తుంది? ఇప్పుడు 400 కిలోమీటర్లు ఇక్కడికి 400 1800 ఇక్కడికి వచ్చేటికి ఐస్ ముక్క కరిగిపోయి ఇక్కడ ఏం మిగలట్లేదు. మేము కూడా కరిగించగలం. ఇంకా కింది పోవు. మేము తప్పలేదు. 1800 అది తక్కువే కదా. అందుకే ఇప్పుడు మనం ఏంటంటే దానికి కనీసం ఇప్పుడు 38-50 ఆల్రెడీ మన పంపులు రెడీగా ఉన్నాయి కదా. కనీసం ముందు ఇమీడియట్లీ ఒక సీజన్లో కనీసం 38-50 కైనా మనం వర్క్ చేస్తే నెక్స్ట్ సీజన్కి డబుల్ అవుతుంది. కాబట్టి 100 మీటర్ అప్స్ట్రీమ్ సైడ్లో ఓటీ సార్ పీవీసీది. ఇది మెయిన్ కెనాల్ సార్. ఎమ్మెల్యే సార్ అడిగేది. ఫేజ్ 2 తీసుకుని వస్తున్నారు కదా. అవును సార్. మరి అది ఎక్కడ వరకు వస్తుంది? ఇక్కడికే స్టాప్ అయిపోయి మెయిన్ పీవీసీలో పోతాయి. ముందు బ్రాంచ్ కెనాల్ పోతుంది సార్. ఇక్కడ కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 600 కోట్లు ఖర్చు పెట్టారు. ఫేజ్ 2 600 కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టారు.